సో వాళ్ళ కేసు ఏంటంటే ప్రాసిక్యూషన్ కేసు ఏంటంటే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. సో దెర్ ఈజ్ వాళ్ళకి రాకేష్ రెడ్డికి అండ్ జయరామ్ గారికి సమ్ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉన్నాయి. ప్లస్ ఎర్లీగా దే యూస్ టు హ్యావ్ వాళ్ళ డిస్ప్యూట్స్ ఉంటే ఈయన ఇంటర్ఫియర్ అయ్యాడు. సో దానివల్ల రాకేష్ రెడ్డికి జయరామ్ కొంత డబ్బులు తీసుకున్నాడు, అది రిటర్న్ చేయలేదు. రిటర్న్ చేయకపోతే ఆయన దొరకకుండా తిరుగుతుంటే ఈయన ఏదో హనీ ట్రాప్ లాగా చేసేసి ఆయన పిలిపించుకొని చంపేశారు అనేది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. సో దానికి గాను ప్రాసిక్యూషను 48 విట్నెసెస్ ఎగ్జామిన్ చేశారు. 48 విట్నెసెస్ కేఎస్ రావు గారు అని మన బంజారాల్స్ ఏసీపీ ఎగ్జామిన్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ విట్నెసెస్ ఏంటంటే కన్ఫెషన్ పనిచేస్తున్నారండి. విజయవాడ ఎప్పుడైతే రాకేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో నందిగామ దగ్గర, అక్కడ ఒక ఇద్దరు పంచ్ విట్నెసెస్ గవర్నమెంట్ అఫీషియల్స్. తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్, సో వాళ్ళ కేసు కన్ఫెస్ చేశాడు ఈ అఫెన్స్ అని చెప్పేసి దాన్ని చేసేసి జ్యూడిక్షన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని బంజారాస్కి ట్రాన్స్ఫర్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పరిధిలో అయింది మర్డరు.